ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బురగంపాడు మండలం మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి సమావేశానికి మంత్రి పొంగులేటి ముఖ్య అతిథిగా పాల్గొని గోదావరి ప్రాంతం ప్రజలందరికీ కూడా ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా డ్వాక్రా మహిళలకు సుమారు 3,26,00,000 రూపాయల వడ్డీ లేని రుణాలు చెక్కును డ్వాక్రా మహిళలకు అందించడం జరిగింది. అయోధ్య గారికి ఇంకా సీతారాములు గారికి వేదిక మీద ఉన్న ఈ పినపాక నియోజకవర్గ ముఖ్య నాయకులకు అన్ని శాఖల అధికారులకు ఈ కార్యక్రమానికి హాజరైన ఈ ప్రాంత ప్రముఖులందరికీ ముఖ్యంగా పినపాక నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఇందిరా మహిళా శక్తి కార్యక్రమానికి హాజరైన నా కుటుంబ సభ్యులు, నా ప్రభుత్వాలందరికీ, మీడియా మిత్రులకి పేరు పేరున శిరస వంచి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. చాలా సంతోషం. ఆ ధర్మన్న గుండాల ఇంకా చాలా దూర ప్రాంతం ఈ పినపాక నియోజకవర్గం, అన్ని ప్రాంతాల నుంచి ఈరోజు ఇక్కడికి నా ఆడబిడ్డలు రావటం జరిగింది. మనస్ఫూర్తిగా దాని నుంచి నడుచుకుంటూ వస్తే నా ఆడబిడ్డల దీవెనలు, ఆశీస్సులు చాలా స్పష్టంగా కనపడ్డాయి. నా ఆడబిడ్డలు ఇల్లొచ్చిన వాళ్ళ ముఖంలో ఆనందం అంతా ఇంత లేదు. చాలా ఆనందంగా అన్నా నాకు ఇల్లు వచ్చింది అని కనీసం నాకు ఒక 20 మంది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు వారి ముఖంలో ఆనందం అంత స్పష్టంగా కనపడుతుంది. అంతేకాదు, ఇందాక భయంగా చెప్పినట్లు రాని ఆడబిడ్డ కూడా నిరుత్సాహపడాల్సిన పని లేదు. ఇది మీ దీవులతో వచ్చిన మన ప్రభుత్వం, మీ కష్టంతో, మీ చెమట చుక్కతో వచ్చిన మన ప్రభుత్వం. మోసం చేసే ప్రభుత్వం కాదు, దొరల ప్రభుత్వం కాదు. కష్టం తెలిసిన ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదోడి కష్టాలకి ప్రతిఫలం, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అవంతరాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని కుళ్ళు కుతంత్రాలు పడినా పేదోడికి